ప్రతి ఉదయం నీళ్ళల్లో ఆడుకుంటూ చిన్న జంతువుల మీద నీళ్లు చల్లేవాడు. మీలాంటి చిన్న ప్రాణులు నన్ను ఏమి చేయగలరు అని గర్వంగా నవ్వేవాడు. ఒకరోజు పక్కనే ఉన్న చీమల గూడు మీద నడిచిపోయి వాటి గూడును ధ్వంసం చేశాడు. చీమలు విసిగిపోయాయి. ఒక రాత్రి చంద్రుని వెలుతురులో అన్ని చీమలు ఒకచోట చేరాయి. మన బలం చిన్నది, కానీ మన బుద్ధి పెద్దది. బలంతో కాదు, బుద్ధితో గెలుద్దాం. మనం ఏనుగుకి పాఠం చెబుదాం అని నాయకురాలు చెప్పింది. మరుసటి ఉదయం అన్ని చీమలు సిద్ధమయ్యాయి. ఏనుగు మళ్ళీ వచ్చి గూడు మీద కాలు వేయబోతుండగా చీమలు ఒక్కసారిగా దాని కాళ్ళపైకి ఎక్కాయి. దాని దేహం అంతా పాకాయి. చివరికి దాని గొంతులోకి చేరాయి. అయ్యో అయ్యో, నన్ను కాపాడండి అని ఏనుగులు కేకలు వేసింది. ఏనుగు కేకలు వేస్తూ